ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం తమ పబ్బాన్ని గడుపుకునే ప్రయత్నం చేస్తుందని పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున సబ్బవరం మండల ప్రజలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విద్యకి, వైద్యానికి ఎంత పెద్దపీట వేశారో మనందరూ కూడా తెలుసు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా విద్యా, వైద్యం అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సుమారుగా 17 నూతన మెడికల్ కాలేజీలని మరి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మనం చూసుకుంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే మన ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోనే 17 కొత్త మెడికల్ కాలేజీలని తీసుకురావడం అనేటువంటిది చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇలాంటి ఒక మంచి సంకల్పంతో ఒక మెడికల్ కాలేజీలు రావడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా 2500 పైచిలకు మందికి ఉచితంగా మెడికల్ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 500 పడకలతో ఒక హాస్పిటల్ కూడా ఏర్పడుతుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దీనివల్ల విద్యా, వైద్యం రెండూ కూడా మరి చేరువలో పేదవారికి అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇవాళ మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎవరికైనా ఒక పెద్ద హాస్పిటల్ అంటే కేజీహెచ్ ఒకటే గుర్తొస్తుంది. కానీ ఈరోజు ప్రతి ప్రాంతంలోని కూడా వాళ్ళు నర్సీపట్నం కానివ్వండి, పాడేరు లాంటి గిరిజన ప్రాంతాల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ద్వారా 500 పడకల హాస్పిటల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి మేలు చేసేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే, ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా కేవలం వ్యాపారం కోసం వీటిని ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళందరితో నేను ఇవాళ అడుగుతున్నా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రతి ఒక్క పైసాని కూడా పేద ప్రజల కోసం ఉపయోగించి నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేసి, హాస్పిటల్ అభివృద్ధి చేసి 2,60,000 కోట్ల రూపాయలు సుమారుగా డీపీటీ పద్ధతి ద్వారా పేద ప్రజలకు అందించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. సబ్బవరం హెడ్ క్వార్టర్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసి ప్రజలందరి తాలూకా మద్దతు తీసుకొని దీన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి దీంట్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్య ప్రజానికం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.